అద్వితీయుడును సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు గతకాలం అంతా మళ్ళీ కాపాడి మరొకసారి నిజముగా ఆరాధించి స్తుతించి మహిమపరచని జీవించిన సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను, ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. మరి లాక్డౌన్ సందర్భంగా ఆరాధనలన్నీ మూసివేయబడ్డాయి. కానీ దేవుని మహాకృపను బట్టి మళ్ళా మనము మందిరంలో చేరి ఆరాధించడానికి మహిమపరిచి దేవుడు కృప చూపాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుత్వములు దేవునివి, ఆయన స్వాధీనములో ఉన్నవి. మనము కూడా ఆయన స్వాధీనములో ఉండి ఆయన ఆరాధిద్దాం, మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడా జీవము గణేశయ్యా, నీ పరిశుద్ధ పాదములకై స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. ఇంకో ఈ ఆరాధన దినములో ప్రభువా నీ సందులో ప్రార్థన చేయడానికి, నీ సందులో వాక్యం అనడానికి తండ్రి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. నీ వాక్కు ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీ స్తోత్రములు తండ్రి. దేవా నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, మా బాధల్లో నెమ్మది కలిగించేది నీ వాక్యం రాజా. నీ వాక్యం ద్వారా ప్రతి హృదయాన్ని మీరు తాకండి తండ్రి, ప్రతి హృదయాన్ని మీరు సంధించండి అయ్యా. నీ స్తోత్రములు ప్రభువా. ఇంకో దేశంలో మీరు నెమ్మది దయచేయండి ప్రభువా. నీ స్తోత్రములు తండ్రి. ఇంకో 2-3 నెలలో ప్రభువా నీ సన్నిధిలో మేము అందరం కూడుకోక రాజా. నీ స్తోత్రములు తండ్రి. ఎన్నో రోజులు అయిపోయాయి ప్రభువా. నీ స్తోత్రములు తండ్రి. మరలా నీ సందులో నీ మందిరంలో ప్రవేశించి తండ్రి నేను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు 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 ప్రభువా. దేవాని స్తోత్రం వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా మా దేశాన్ని, దేశ నాయకులు మీరు కాపాడండి తండ్రి. దేశంలో నెమ్మది దయచేయండి ప్రభువా. బలహీనను బలపరచండి, కృంగిన వారు మీరు లేవనెత్తండి తండ్రి. ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుచున్నారో తండ్రి ఆ బిడ్డలు మీరు ముట్టు తండ్రి, స్వస్థపరచండి తండ్రి. స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా బిడ్డలందరితో మీరు మాట్లాడి బలపరచమని, మహిమ పొందమని, గంత పొందమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అద్వితీయుడును సర్వాధికారి అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ వాక్యమును వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 90వ కీర్తన 1-2 చరణాలు మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు, కీర్తనాకారుడైన మోషే ప్రభు సదులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనగా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది అంటాడు, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవ. మానవునికి ఒక నివాస స్థలము అవసరమై ఉన్నది. నివసించడానికి, తినడానికి, కట్టుకోవడానికి ఈ 3 మానవుడికి అవసరం అంటాడు. దాంట్లో ఏమంటారు, కూడు, గుడ్డ, నీడ అంటూ ఉంటారు. కనుక నివాస స్థలము కావాలి. నివాస స్థలము లేక అక్కడెక్కడెక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. ఇళ్ళు లేని వారికి ప్రభుత్వం ఇల్లు కట్టిస్తానంటుంది. ఎందుకు? నివాస స్థలము కావాలనే కదా. కనుక నివాస స్థలం మనకు అవసరం. ఎవరి నివాస స్థలం అనగా, మనకొక నివాస స్థలం ఉండాలి. ఆయన ఎవరు? ఆధ్యాత్మికమైన నివాస స్థలము, పరిశుద్ధమైన నివాస స్థలము, ఎల్లప్పుడూ ఉండే నివాస స్థలం మనకు అవసరమై ఉన్నది. ఆ నివాస స్థలము ఎవరనగా, ఇక్కడ మాట్లాడుచున్న ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటూ ఉన్నాడు. ఇక్కడ మోషే గ్రంథకర్త ఆ కీర్తన పాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు నివాసమునై ఉన్నాడు. ఆయనలో మన నివాసము చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుచేత నివాసము చేయాలని, మొట్టమొదటిగా దేవునితో నివాసం చేయాలని, దేవునితో కలిసి ఉండాలని
ఆదామవలను ఏదేను తోటలో పెట్టి ఏదేను తోటే నివాస స్థలముగా చేశాడు. ఆ నివాస స్థలములోనికి ఉదయము సాయంకాలం వచ్చి దేవుడు ఆదామవలతో మాట్లాడుచున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నివాస స్థలము ఎల్లప్పుడూ ఉండే నివాస స్థలము. ప్రభుత్వాలు లేదా మనం కట్టుకునే నివాస స్థలాలు అవి తాత్కాలికమైన నివాస స్థలాలని మనము ఎరుగుదము. కనుక నివాస స్థలం మనకు అవసరం. అందుచేతనే కీర్తనాకారుడు 32వ కీర్తన 7వ శరణంలో చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడతాడో చూద్దాం. మనం ఉండే స్థలము ఎండకు, వర్షానికి, మంచుకి ఏ విధముగా గుడారములో దాక్కొని ఉంటామో, నివాసములో ఉంటామో అలాగునే అంటూ మన ఆధ్యాత్మికముగా ఒక నివాస స్థలం ఏంటో చూద్దాం. ఆయన అంటున్నాడు, నా దాగు చోటు నీవే అనగా నా నివాస స్థలము నీవే అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎక్కడ నివాసం చేయాలి అని మనం చూస్తే నివాసం చేయవలసింది ఈ గుడారాల్లోనూ ఇళ్లలోనూ అక్కడెక్కడ కాదటండి. ఎక్కడ నివాసం చేయాలి అంటే దేవునిలో మన నివాసం చేయవలసినది. అందుచేతనంటాడు, మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నదని వ్రాయబడి ఉన్నది. మనము క్రీస్తులో నివసించుచూ ఉన్న వాళ్ళము, క్రీస్తులో దాచబడి ఉన్న వాళ్ళమై ఉన్నాము. ఈనాడు క్రీస్తులో ఉంటున్నామా లేకపోతే లోకములో ఉంటున్నామా మనము పరీక్షించుకోవలసినది. ఎక్కడ నివాసం చేస్తా ఉన్నామో, లోకులు నివాసం చేస్తా ఉన్నామా, ప్రభులో నివాసం చేస్తా ఉన్నామా చూడండి. ఒకసారి మనం పరీక్షించుకున్నట్లయితే ఎడదెల్లగా మనకు అర్థమవుతూ ఉన్నది. అందుచేతనే కీర్తనాకారుడు 84వ కీర్తనలో దేవుని మందిర నివాసం చేయాలనుకుంటున్నాడు, దేవుని ఆలయంలో ఉండాలనుకుంటున్నాడు, తన ఆశ అంతా చూపిస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం 84వ కీర్తన 1 నుండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. నీ నివాసములు రమ్యమై ఉన్న నివాసములు, నీ నివాసములో నేను ఉండాలి. నీవు నాకు ఒక నివాస స్థలం ఏర్పరిచావు. ఆ నివాస స్థలం ఉండాలి ప్రభువా, ఆ నివాసములో ఉండాలి అంత రమ్యములు. యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది. అది సొమ్మసిల్లుచు ఉన్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. బిడలారా, దేవుని సన్నిధికి వెళ్ళాలని 2.5 మాసాలు మనకు దేవుని మందిరానికి వెళ్ళడం లేదు. దేవుని సన్నిధి ఆరాధించుకోలేకపోయినటువంటి సమయం మనకు కలిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఒక ఆశ ఉన్నది, మరలా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. ఎందుకంటే నీ సన్నిధిలో నేను నివాసం చేయాలి, నీ సన్నిధిలో నేను ఉండాలి. అదే నాకు నివాస స్థలం అని కీర్తనాకారుడు ఎంతగానో ఆశపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవునిలో ఉండాలనుకుంటున్నాం, దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాం, దేవుని సన్నిధిలో నివాసం చేయాలని చెప్పేసి ప్రభువా తరతరం నివాస స్థలం నీవే అంటున్నాడు. కానీ దేవుని కూడా ఒక ఆశ ఉన్నది. మనకెట్లా కొన్ని ఆశలు ఉన్నాయో దేవుని కూడా ఒక ఆశ ఉన్నది. ఆ ఆశ ఏమిటంటే దేవునికి కూడా ఒక నివాస స్థలం కావాలని దేవుడు కోరుచు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఒక నివాస స్థలము కావాలి. దేవుడు వచ్చే స్థలములో ఉంటానంటున్నాడు. మనం దేవునికి దగ్గరకు వెళ్ళి దేవుని దగ్గర ఉంటానంటున్నామే. దేవుడి నివాస స్థలముగా చేసుకుని నా దాగు చోటు నీవే అని చెప్పేసి ఆ స్థలంలో ఉండాలని మనం ఆశపడుతూ ఉన్నామే. దేవుడు కూడా ఒక స్థలంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ స్థలం ఏమిటి అనగా, ఇదిగో మీరు స్థలం ఇస్తే మీ హృదయంలో నేను వస్తానంటున్నాడు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించగలవాడు లోకంలో ఎవడున్నాడు కనుక హృదయంలో ప్రభు ఉండాలని కోరుచూ ఉన్నాడు. హృదయంలో ప్రభు నివసించాలని కోరుచూ ఉన్నాడు. ఆ హృదయము ప్రభుకి ఇవ్వాలని కోరుచూ ఉన్నాడు. ప్రభు అడిగేది ఏమిటంటే నీ హృదయము నాకు ఇమ్ము అని దేవుడు సెలవిచ్చాడు. నీ హృదయము నాకు ఇమ్మంటూ ఉన్నాడు. హృదయం దేవునికి ఇస్తే దేవునికి హృదయం ఎందుకు అనగా హృదయము దేవునికి కావాలి. హృదయములో దేవుడు ఉంటాడు, హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. అందుచేతనే పూర్వకాలంలో ఒక గ్రామ్ఫోన్ రికార్డు ఉండేదండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు,
అంటే హృదయమే ప్రభు నీ ఆలయము క్రీస్తు అని చెప్పేసి మన మొట్టమొదట ఆ గ్రామ్ఫోన్ రికార్డులో ఒక చక్కటి పాట ఒకటి రాయబడి ఉన్నది. బిడ్లారా, హృదయమే దేవుని ఆలయం, మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు మనలో నివసించాలని కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మనలో ఉండాలంటే మనం ఏమి చేయాలనే విషయాన్ని మీకు క్లుప్తంగా చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. రండి, మనం దేవుడు మనలో ఉండాలి అంటే, దేవుడు మనలో కొంచెం అద్భుతం చేయాలి అంటే, దేవుడు మనలో నివాసం చేయాలంటే, దేవుడు మన ఇంటిలోనికి రావాలంటే, హృదయం అనే ఇంట్లోకి రావాలంటే, హృదయం అనే ఆలయంలోకి ప్రభు రావాలి అంటే మనం ఏమి చేయాలనగా హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి, హృదయంలో ప్రభువుకు స్థలం ఇవ్వాలి. అందుచేతనే ఒక సందర్భంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 24వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, నేను లోపలికి రావాలి అంటే, నేను అద్భుతం చేయాలి అంటే, అక్కడ నివసించాలి అంటే మీరు నాకు ఏం చేయాలో ప్రభు మాట్లాడుతున్నాడు. చదువుకుందామా? 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువారు జన సమూహమును చూచి స్థలమియుడి అని యేసు ప్రభువారు మాట్లాడారు. జన సమూహమును చూచాడు ఆయన. జన సమూహమును చూచిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే స్థలమియుడి అంటున్నాడు. ఎందుకంటే అక్కడ జన సమూహం ఉన్నారు కానీ యేసు ప్రభుకి స్థలము లేదు, ఆ ఇంటిలో స్థలము లేదు, వారి హృదయములో స్థలము లేదు. స్థలము లేనందున యేసు ప్రభు అని అంటున్నారు స్థలమియుడి అని వ్రాయబడి ఉన్నది. ఈ సందర్భం ఏమిటని మనం చూస్తే 18వ వచనం మనం చదువుకుందాం. 18వ వచనం, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఈ శిష్యులతో మాట్లాడుతుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు బ్రొక్కి యేసు ప్రభుకు బ్రొక్కాడు. నా కుమార్తె ఇప్పుడే చూడండి, చనిపోయినది. అధికారి వచ్చి ప్రభువు మొక్కుతున్నాడు. అధికారి అయిన ప్రభుకు మొక్కాలి, అనధికారి అయిన యేసు ప్రభుకు మొక్కాలి. మొక్కవలసిన అందరూ మొక్కాలి. లోక నివాసులారా అన్నాడు. ధనికులేమి, దరిద్రులేమి, సామాన్యులేమి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు మొక్కవలసి ఉన్నది. గల కారణం ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమనై ఉన్నాడని దైవ గ్రంథము తేటగా మనకు కనబడుచు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అధికారి దేవునికి మొక్కాడు. ఏది ప్రపంచముల అధికారియే కావచ్చు, దేశములో అధికారియే కావచ్చు, లేకపోతే ఒక ఊరిలో అధికారే కావచ్చు, ఒక ఇంటిలో అధికారే కావచ్చు, ఎక్కడున్న అధికారి అయినప్పటికీ అందరూ దేవుని సందు మొక్కవలసినది. అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ప్రభువా, నా కూతురు ఇప్పుడు చనిపోయింది, ఇప్పుడే చనిపోయింది, ఇంతవరకు బాగానే ఉంది, మంచిగానే ఉంది, ఇప్పుడే చనిపోయింది ప్రభువా. అయినను నీవు వచ్చి నీ చెయ్యి నీ చెయ్యి ఆమె మీద ఉంచు ప్రభువా. ఆమె బ్రతుకుతుందయ్యా, బ్రతుకుతుంది, నాకు తెలుసు బ్రతుకుతుంది దేవుడు, అందుకే నేను బ్రొక్కాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఇప్పుడే చనిపోయినది. అయినను చనిపోయినను నువ్వు బ్రతికించగల దేవుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయినను నీవు వచ్చి ఆమె మీద చేయి ఉంచిన ఎడల బ్రతుకుతున్నది, ఆమె బ్రతుకుతూ ఉన్నది. నీవు బ్రతికించగల దేవుడము కనుక బిడ్డలారా, దేవుని తీర్పు రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు సిద్ధవళ సింహాసనమే తీర్పు కాదు ఇది. ఆయన ఉగ్రతను పంపించి, ఆయన తెగులును పంపించి, ఆయన కరువును పంపించి ప్రజలకు ఒక సూచనగా చూపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధంగా ఉంటారు, అపరిశుద్ధులు ఇంకా అపరిశుద్ధులు అయిపోతారు. పవిత్రుడు ఇంకనూ పవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంత నీతిమంతుడుగానే ఉండనేమో, అపవిత్రుడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. అందుచేత దేవుని బిడలమైనటువంటి మనము ఒకసారి చనిపోవాలి, ఆ తర్వాత తీర్పు దినం ఒకటి ఉన్నదని మనం గ్రహించాలి. అధికారి వచ్చి అంటున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయా, నీ వచ్చి వారిని ముట్టాలంటున్నాడు. ఎందుకనగా మనని వెనుకలో భూమికి చేరున ఆత్మదానం దయచేసి దేవుని యొద్దకు మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆదాముతో అంటాడు, ఆదామా నువ్వు మన్నే కనుక మళ్ళా మన్న అయిపోతావు, జాగ్రత్త సుమా. అధికారి వచ్చి ఏ విధంగా మొర పెట్టుకున్నాడో అలాగే యేసు దగ్గరకు వచ్చి
మనం యేసులో ఉంటే యేసు ప్రభు మన ఇంట్లోకి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభు ఏమడిగి 24వ వచనంలో, జన సమూహమును చూచి స్థలమియ్యుడి అని ప్రభు అడిగాడు. స్థలం ఇస్తున్నావా? ఎందుకు ప్రభు వారు స్థలం ఇమ్మని అడిగారు అని మనం చూచినప్పుడు, ఆయనకు స్థలం ఇచ్చిన ఎడల ఆయన మరణము నుండి తప్పించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు స్థలం ఇచ్చిన ఎడల ఆయన ఆ మరణించినటువంటి అధికారి యొక్క కుమార్తెని బ్రతికించగలడు. స్థలం ఇస్తావా? స్థలము కావాలా ఆయనకి? స్థలం ఇవ్వకపోతే ఆయన ఎలాగ వస్తాడు? చూడండి, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వచ్చే సమయంలో ఆయన స్థలం ఇవ్వకపోతే డాక్టర్ గారు ఎలాగ వస్తారు లోపలికి? అందరూ తలుపు దగ్గరే మూసుకుని ఉంటే ఆయన లోపలికి ఎలాగ వస్తారు? ఆయన స్థలం ఇస్తే వచ్చి మనం పరీక్ష చేసి మనకి ఇది ఏమన్నా రాసిచ్చి పంపిస్తారు. అలాగుననే పరమ డాక్టర్ అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనం స్థలం ఇచ్చినట్లయితే ఆయన మనలో ఉంటారు, ఆయన మన ఇంటిలోకి వస్తారు, మన హృదయంలో ఉంటారని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు స్థలం ఇవ్వాలి అంటే ఆయన మరణం నుండి తప్పించగల సమర్థుడు, మొదటి విషయం. రెండవ విషయానికి వస్తే, ఆయన మరణమును జయించడానికే భూలోకానికి వచ్చాడు. ఆయన చనిపోవడానికే పుట్టాడు. అది అసలు మనం పుట్టింది ఎందుకంటే బ్రతకడానికి పుట్టాం మనందరం. కానీ యేసు ప్రభు అలా కాదు. యేసు ప్రభు వారు ఆయన చనిపోవడానికి ఆయన జన్మించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుచేత ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? ఆయన మరణమును జయించగల సమర్థుడు గనుక ఈ మరణములో ఉన్నటువంటి స్త్రీని ఆయన బ్రతికించగల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే స్థలమీయుడి అని అడిగాడు. స్థలమీయుడని అడగడానికి మరొక కారణం ఏమిటనగా ఆయనకు మ్రొక్కాడు. మూడో విషయానికి వస్తే ఆయనకు మ్రొక్కాడు కనుక ఈ మ్రొక్కిన వ్యక్తి నిజమైన విశ్వాసం ఉన్నది. నాలుగో విషయానికి వస్తే అతనికి నిజమైన విశ్వాసం ఉన్నది కనుక నా ఇంటికి రా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందని ప్రభు వారిని పిలుచుకున్నాడు. కనుక ఈ నాలుగు విషయాలను బట్టి ఇదిగో ఆయన సమర్థుడు అని ఎరిగి యేసును తన ఇంటికి రమ్మన్నప్పుడు ప్రభు అంటున్నాడు, వచ్చాను కాని బిడ్డ స్థలము లేదు, బాప్తిసం పొందావు కానీ నీ హృదయం అనే ఇంట్లో నాకు స్థలము లేదంటున్నాడు ప్రభు వారు. నాడు మనము కూడా బాప్తిసం పొందాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఏదో మారు మనసు సగం, ఏదో 10% లేకపోతే 10%, 20% మారు మనసు పొందాం. ఇంకా 80% మారు మనసు పొందాలి. అదే సంఘాలతో చెప్పాడు ప్రభువారు, మారు మనసు పొందితేనే సరి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతను దృఢమైన విశ్వాసం కలిగి మాట్లాడుతూ ఉన్నాడు, సంపూర్ణమైన మార్పు చెంది మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చిన ఎడల ఆమె బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుకు స్థలం ఇవ్వడం వల్ల కారణం ఏమిటంటే బ్రతుకు అని చెప్పాడు ఆయన. మీరేమో ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వచ్చేటప్పటికి అందరూ అక్కడ చదవండి ఒకసారి. వచ్చి అక్కడేం పిల్లని గ్రోవులు వాయిస్తున్నారని, పిల్లని గ్రోవులు గొల్లు చేస్తూ ఉన్నారు. చూడండి, యేసు ప్రభు వచ్చేసరికి, యేసు ప్రభు వచ్చే రాకడికి జనులు ఏం చేస్తారంటే మంచిగా ఆటలాడుకోవడం, పిల్లల గ్రోవులు వాయించడం, ఎంజాయ్ చేయడం. అక్కడేమో మరణం ఉన్నదా, అక్కడేమో కరోనా వ్యాధులు ఉంటున్నాయా, అటేమో మిడతల దండు ఉంటుందా, ఇటేమో భూకంపాలు జరుగుతున్నాయా, అటేమో ఆ యుద్ధాలకి అగ్రరాజ్యాలన్నీ యుద్ధాలకు సిద్ధపడుతూ ఉన్నాయా, కుటుంబాలు నెమ్మది లేకుండా ఉన్నదా, ఇట్టి పరిస్థితులలో మరణము తాండమాడుతూ ఉండగా ఈనాడు జనులకి ఏమి కావాలంటే ఎంజాయ్ కావాలండి, సంతోషం, పిల్లల గ్రోవులు వాయించడం. రెండు, గొల్లు. ఎక్కడికి వెళ్ళినా లొల్లి గొడవ, సంఘాల్లో గొడవ, దేశములో గొడవ, రాజ్యాల్లో గొడవ, భార్య భర్తల మధ్య గొడవ, పిల్లల మధ్య గొల్లు చేయడమే, ఏడిపే. ఈ విధముగా గొల్లు చేయుచుంటే యేసు ప్రభుకి స్థలం ఏది అక్కడ? నువ్వు గొడవ పెడితే యేసు ప్రభుకి స్థలం లేదు అక్కడ. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతుంటే యేసు ప్రభు వారిని ధరించుకున్నాం కనుక మనం యేసు ప్రభు వారు కూడా బండి నుంచి దిగిపోతాడండి, మనతో రాడండి ఆయన, అందుకే యాక్సిడెంట్ జరుగుతున్నాయండి అని చెప్పాడు ఒక ఆయన.
నేను ఆలోచించాను. సరే, ఆయన వచ్చిన ప్రేరేపణ ప్రకారం చెప్పి ఉండొచ్చు. కానీ ఇక్కడ వాక్య భాగంలో యేసు ప్రభు వారు లోనికి రావాలి అంటే అక్కడ పిల్లల గ్రోగులు వాయించేవారు అవసరం లేదు. రెండవది, గొల్లు చేసేవారు, ఏడ్చేవారు, గొడవ పెట్టేవారు, పంచాయతీలు పెట్టేవారు, సమస్యలు పెట్టేవారు, ఇదిట్లా అదిట్లా, ఇదిట్లా ఉంది అదిట్లా ఉందన్న అనేవారికి అక్కడ స్థలం ఉన్నది కానీ యేసు ప్రభువుల స్థలము లేదు. అటువంటిప్పుడు యేసు అక్కడ ఉన్నాడు. వచ్చారు యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చారు కానీ ఆయనకు స్థలం ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. ఈనాడు కూడా యేసు ప్రభువు నివాస స్థలం ఏది అనగా మనకు స్థలం ఇస్తేనే మన ఇంటిలో ఉంటాడు. హృదయం అనే ఇల్లులో ఉంటాడు. హృదయం అనే ఆలయంలో ప్రభు ఉంటాడు. అందుచేత బిడ్డలారా, ఇంతవరకు యేసు ప్రభువుని రప్పించుకున్నాం కానీ ఆయనకి స్థలం ఇచ్చామా? యేసు ప్రభు దగ్గరకు వచ్చాం కానీ ఆయన నివాసం చేశాడా? నీకు నువ్వే పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుచేతనే యేసు ప్రభు వారు విశ్వాసముతో ఉన్నప్పుడు బ్రతుకును అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అతనికి ఉన్న నమ్మకంతోనే, అధికారికి ఉన్న నమ్మకంతోనే ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు స్థలం ఇయ్యమని అడుగుతూ ఉన్నాడు. అడుగుతుంటే అక్కడ ఏమున్నది? లోక విషయాలు. పిల్లల గ్రోవి వాయించువారు, గొల్లి చేయించున్న వారు ఎవరనగా ఆ లోక సంబంధమైన విషయాలు ఉన్నాయి. లోక సంబంధమైన విషయాలు ఇంటిల్లు అనేటువంటి హృదయంలో ఉంటే యేసు ప్రభు వారు ఉంటారు. ఈనాడు లోకమంతా వచ్చి దేవుని యొక్క ఆలయములోకి వచ్చింది, దేవుని మందిరములోకి వచ్చింది, ఆరాధించుకున్న ఆలయంలో లోక విషయాలు చొచ్చినాయి. లేక హృదయం అనే ఈ ఆలయంలో కూడా లోక విషయాలు చొచ్చిపోయినాయి. అందుచేత యేసుకు స్థలము లేదు. లోకాచారాలు విడిచిపెట్టాలి, పెద్దల పారంపర్యాచారాలు విడిచిపెట్టాలి. దేవుడు మనలో నివాసం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తొందరగా చదువుకుందామా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఆ పిల్లల గ్రోబులు వాయించే వాళ్ళతో ఎందుకుంటారయ్యా మీరు? ఆ గొల్లి చేర్చున్న వారితో ఎందుకుంటారు? అవిశ్వాసులతో జోడిగా ఉండకూడే. వాయించేసి తీసుకుపోదాం అనుకుంటున్నారంతే, గోల్ చేసి ఏడ్చేసి తీసుకుపోదాం అనుకుంటున్నారంతే. వీళ్ళు వాళ్ళతో జోడిగా ఉండకండి. అటువంటి కార్యక్రమాలు అవసరం లేదు. నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? ఎవడు? యేసు ప్రభుకి నా దేవతలకు ఏం సంబంధం అండి? ఆ ఆచారాలన్నీ పట్టుకొస్తారు సంఘాల్లోకి, హృదయాల్లోకి, ఇంటల్లోకి, ఇళ్లలోకి, జీవితాల్లోకి. ఎట్లా ఎందుకు తీసుకొస్తారయ్యా? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలా సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివాసం చేస్తాను. నేను వారి దేవుడినై ఉందును. నేను వారిలో నివాసం చేస్తాను. నేను వారికి దేవుడినై ఉంటాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఎప్పుడు? నేను వారిలో నివాసం చేసినప్పుడు. నేను వారిలో నివాసం చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. నివసించడం మాత్రమే కాదు, నివసించి సంచరిస్తాడట. నువ్వు స్థలం ఇస్తే ఆయనలో ఉందామని మనకున్నది కరెక్టే, కానీ ఆయన కూడా ఒక ఆశ ఉన్నది, మనలో నివాసం చేయాలి అని. నీలో నాలో ఉండాలని ప్రభుకి ఆశ ఉన్నది. బిడ్డ, ఆయన ఆశను తీరుస్తావా? నివాసిస్తే నీ ప్రాణం తృప్తిపరుస్తాడు. మరి దేవుడు ఆశిస్తున్నాడు, ఆయన ప్రాణాన్ని తృప్తిపరచవా? ఆయన వాక్యమును నెరవేర్చవా? అందుచేత అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? నేను వారిలో నివసించి నేను సంచరిస్తాను, నివసిస్తాను. నాకు నివాస స్థలం మీరే. కీర్తనాకారుడు అన్నాడు, ప్రభువా తరతరములకు మా నివాస స్థలము నీవే అని చెప్పి మనము ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నేను మీలోకి వచ్చి మీలో నివసిస్తాను, నాకు నివాస స్థలము మీరే అంటున్నాడు. నీ హృదయంలో యేసు ప్రభు చోటు ఉన్నదా? అందుచేత అడుగుతున్నాడు, స్థలమియుడి. స్థలమిచ్చే మరణం పారిపోతున్నది, భయము మంట కలుపుతున్నాడు దేవుడు. మరణ భయాన్ని తోలేస్తున్నాడు ప్రభువారు. ఎప్పుడు? స్థలమిస్తే. అందుచేత అంటున్నాడు, ఇదిగో మన పాపం మన అపరాధముల చేతను
పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించిన దేవుడై ఉన్నాడు. అంతేత మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వాళ్ళము ఆ చావు నుండి తప్పించడానికి ప్రభు మనకు స్థలం ఏమంటూ ఉన్నాడు. అది కరోనా వ్యాధి కావచ్చు, లేకపోతే వేరే తెగులు కావచ్చు, మిడతల దండు వల్లటువంటి వచ్చే కరువే కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల 7 తెగుళ్ళు 4 తెగుళ్ళు ఏవేవో కావచ్చు. ఇవన్నీ కూడా మరణమును తప్పించడానికి యేసు ప్రభువు సమర్థుడు కనుక మన హృదయంలో ఆయనకు స్థలం అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకు స్థలం లేదా అన్నాడు. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు లూకా రాసిన సువార్తలో మనం చూస్తే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు యేసు ప్రభు వారికి అక్కడ సత్రములో స్థలము లేనందున అని వ్రాయబడి. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి స్థలం ఉన్నది, సత్రంలో స్థలం ఉన్నది, అక్కడెక్కడ స్థలం ఉన్నది. ఈ స్థలాలు ఎక్కడ కూడా యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి మరి గర్భవతి అయినది, జన్మం సమయం అయిపోయింది, డెలివరీ కావాలి, ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎక్కడో జన్మించాడు యేసయ్య. ఎక్కడో జన్మించాడు యేసయ్య. ఎక్కడ జన్మించాడో ఇక్కడ వ్రాయబడలేదు. కానీ జన్మింపబడిన తరువాత సత్రములో ఆయనకు స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టిరి అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ స్థలము లేదు దేవునికి? సత్రములో స్థలము లేదు. అందరికీ స్థలం ఉంది కానీ యేసు ప్రభుకి స్థలము లేదు. నీ ఇంటిలో అందరికీ స్థలం ఉన్నది కానీ యేసు ప్రభు సేవకునికి స్థలం ఉన్నదా? యేసు ప్రభు పిల్లలకి స్థలం ఉన్నదా? యేసు ప్రభు ప్రార్థనకి స్థలం ఉన్నదా అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుచేత అన్నాడు, స్థలం ఇస్తే నీ హృదయంలోకి వస్తాను, స్థలం ఇస్తే నీ ఇంటిలోనికి వస్తాను, స్థలం ఇస్తే నీతో కూడా నేను ఉంటానని చెప్పి దేవుడు సెలవిచ్చుచున్న దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 9:57లో ఒక ఆయన అంటాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేస్తానయ్యా అని యేసు ప్రభుతో చెప్పారు. యేసు ప్రభు అంటున్నారు, మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేస్తానయ్యా. అందుకు యేసు నక్కలకు బొరియలు, బాబు నువ్వేం వస్తావయ్యా బాబు, నక్కలకేమో బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, నివాస స్థలం ఉన్నది బిడ. నక్కలకేం బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి, కానీ మనిషి కుమార్ తలవార్చుటకు స్థలము లేదు. నాకు స్థలం లేదు. అందరికి స్థలాలు ఉన్నాయి, నాకు స్థలం. నేను నివాసం చేయాలనుకుంటున్నాను, మరణుని తప్పించాలనుకుంటున్నాను, నరకముని తప్పించాలనుకుంటున్నాను, నాశముని తప్పించాలనుకుంటున్నాను, తెగుళ్ళని తప్పించాలని నేను వచ్చాను పరం నుంచి భూలోకానికి వచ్చి హృదయాన్ని నివాసం చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఎవరు స్థలం ఇవ్వడం లేదు. గొడవలకు స్థలం ఉన్నది, సమస్యలకు స్థలం ఉన్నది, సత్రంలో వారు ఉండడానికి స్థలం ఉన్నది, కానీ నాకు మాత్రం ఎవరు స్థలం ఇవ్వడం లేదు అని చెప్పి యేసు ప్రభువారు మాట్లాడుచున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు స్థలం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు నక్కలకి ఏమున్నాయట? నక్కలు అనగా ఎవరంటే మోసం చేసేది నక్క. ఎంత మోసం చేస్తుందంటే, నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కోళ్ళు ఉంటా ఉండే, చాలా కోళ్ళు ఉండే. ఏ పాస్టర్ గారు వచ్చినా కోళ్ళు కోసి పెట్టడమే. ఈ కోళ్ళు ఉంటా ఉంటే నక్కోసారి వచ్చి కోళ్ళు ఎత్తిపోయింది. పగలెత్తిపోయింది, రాత్రులు కాదు, పగలెత్తిపోయింది. ఎందుకంటే మా పొలాల్లో ఉంటాం, చెట్ల మధ్యన ఉంటాం, తోటల మధ్యన మందిరం ఇల్లు ఉంటుంది. ఆ అండరింగ్ అనే ఊరిలో ఎత్తుకుపోయింది నక్క కోడిని. అరే ఎత్తుకుపోయింది అని చూసేటప్పటికి అది ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఒక తాటి చెట్టు కింద పెట్టి, తాటి చెట్టు కింద పీచు ఒకటి పట్టుకుని, ఆ నార పీచు ఉన్నదే అది పట్టుకుని మెల్లగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, అరే ఇది కోల్డ్ పట్టుకెళ్ళలేదు నక్క, ఏదో అట్టిగానే బెదిరిని అనుకున్నాను. కానీ ఈ నక్క ఏం చేసిందంటే కోడిని తీసుకెళ్ళి ఎక్కడో దూరాన్న కోడిని పెట్టేసి ఈ పీచు పట్టుకుని గట్టమ్మటే వెళ్తాను. అంటే నేను పీచు పట్టుకెళ్తున్నానే కానీ కోడిని తీసుకెళ్ళలేదని చెప్పడానికి మోసం. నక్క అనగా మోసం. ఈ మోసగాడికి స్థలం ఉన్నది, అబద్ధాలు ఆడే వాళ్ళకి స్థలం ఉన్నది, అన్యాయం చేసే వాళ్ళకి స్థలం ఉన్నది, నిజముగా భక్తి చేసే వాళ్ళకి స్థలం లేదు. దేవుని ఆత్మచేత నింపబడి భూములు కుమల దేవుని రాజ్యము కొరకు జీవించే వారికి స్థలం లేదు, వాక్యానుసారంగా సాగే వారికి స్థలం లేదు. బిడ్డ, మోసగాళ్ళకి స్థలం ఉన్నది అంటున్నాడు. నక్కలకు బొరియలు ఉండెను. 2 ఆకాశ పక్షులకు నివాసము
కలవు. ఆకాశ పక్షులు అనగా ఆకాశ పక్షులు, మరొకటి ఆకాశ మండలములందున్న దురాత్మ సమూహములను వ్రాయబడి ఉన్నది ఎఫెసీ పత్రికలో. అనగా దురాత్మ పట్టే వాళ్ళకి స్థలం ఉన్నది, దురాత్మ చేత కొన్ని కార్యాలు చేసే వాళ్ళకి స్థలం ఉన్నది, సాతానుడు వాడుకునే వాళ్ళకి స్థలం ఉన్నది. నిజంగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్న వారికి స్థలము లేదు. ఆయనే పరిశుద్ధాత్మై ఉన్నాడు. ఆయనకు నువ్వు స్థలం ఇస్తావా? స్థలం ఇస్తే ఆయన లోపలికి వస్తాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడైన నేను మనిషి కుమారుడిగా వచ్చాను, నాకు స్థలము తలవాల్చుకోవడానికి నాకు స్థలం లేదన్నాడు ప్రభువారు. బిడ్డ, ఈ సమయంలో, ఈ కరోనా భయంకర దినాల్లో నీ హృదయంలో యేసు ప్రభు స్థలం ఇచ్చే. యేసు ప్రభు మనలో ఉంటే కరోనా రావడానికి కూడా కరోనా అనే వ్యాధి భయపడుతుంది, వైరస్ కూడా భయపడుతుంది బిడ్డ, వైరస్ కూడా భయపడుతుంది. అంచేతనే ప్రభు అన్నాడు, ఏ తెగులుని గుడారంను సమీపించదు. ఏ గుడారము? దేవుడుండే గుడారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుచేత మనం బహు జాగ్రత్తగా ఉండే శ్రద్ధ మనం తీసుకోవాలి. అదే సమయంలో దేవునికి మనము స్థలం ఇవ్వాల్సి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువుకు మనం స్థలం ఇవ్వాలి, ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ఆ విధముగా ఉన్నప్పుడు దేవుడు మనలో నివాసం చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చదువుకుందాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది కనుక ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ నక్కలనేటువంటి మోసము లేదా దురాత్మ క్రియలు అనేటువంటిది, చెడుగు, అబద్ధము, అవిధేయత, అక్రమ కార్యము సమస్తమును కూడా హృదయంలో నుండి పోగొట్టుకుంటే యేసు ప్రభుకి స్థలం వస్తుంది. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఆ గొల్లు చేయుచున్న వారిని, అక్కడ ఉన్నటువంటి పిల్లన గ్రోవు వాయించు వారిని, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించారు. జన సమూహమును పంపివేశాడు. ఈ సమూహం అన్యాచారాలు, అన్య పద్ధతులు, అన్య కార్యాలు అన్ని కూడా ప్రభు వారిని పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి యేసు ప్రభు వారిని ఆ ఇల్లు అనేటువంటి ఇంటిలోనికి వచ్చి లోపలికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకొనగానే, నీ చెయ్యి సంగమనే స్త్రీ చెయ్యి పట్టుకొనగానే, నీ చెయ్యి పట్టుకొనగానే నువ్వు లేవగలవు. నీ స్థలం ఇస్తే నీ చేయి పట్టుకుంటాడు, నీ చేయి పట్టుకు నడిపిస్తాడు. బిడ్డ, ఆయనకి స్థలం ఇస్తావా? జన సమూహాన్ని పంపేస్తావా? ఒంటరిగా ప్రభు కొరకు నిలబడుకో, ఒంటరిగా ప్రభు రాజ్య కొరకు నిలబడు, ఒంటరిగా క్రీస్తు కొరకు నీ హృదయంలో స్థలమే. ఎవరిచ్చినా ఎవరివ్వకపోయినా నీవిచ్చినట్లయితే నీ హృదయంలో యేసు ప్రభు వచ్చి నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే అంటున్నాడు, మనం దేవునిలో ఉండాలి, దేవుడు మనలో ఉంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు ఆయనకు మన స్థలం ఇవ్వాలంటాడు. యోహాను నా యందు మీరును, నా యందు మీరుండాలి అనగా మీకు నివాస స్థలము నేను, మీ యందు నా మాటలు, అనగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆయన నివాసము చేసిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకేది ఇష్టమో అడగండి, మీకు అనుగ్రహింపబడును. మీరు నాలోకి రండి, నేను మీలోకి వస్తాను. మీ వాక్యము సమృద్ధిగా, జీవవాక్యము సమృద్ధిగా మీ హృదయములలో నివసింపనీయుడి, ఏలనీయుడి అని వ్రాయబడి ఉన్నది. బిడ్డ, నివసింపజేసినప్పుడు సమృద్ధిగా ప్రభు మనింటిలోకి వచ్చినప్పుడు ఇక్కడ అద్భుతము జరుగుతూ ఉన్నది. మరణం వెళ్ళిపోతూ ఉన్నది, మరణం భయపడుతూ ఉన్నది. అందుచేతనే మరణానికి మనం భయపడక క్రీస్తుకు మనం భయపడి భయభక్తులు కలిగి మనం జీవించవలసి ఉన్నది. ఎప్పుడైతే ఆయన స్థలం ఇస్తే వస్తానంటున్నాడు. నువ్వు స్థలం ఇస్తావా? దేవా, ప్రభువా, తరతరములకు నివాస స్థలము నీవే అంటూ ఉన్నాడు. నివాస స్థలము నీవే. పర్వతంలో పుట్టక మునుపు నీవే నా దేవుడవయ్యా, నీ నివాసం నేను ఆశిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు మోషే ప్రార్థన చేస్తూ. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా అంటున్నాడు, మీరు స్థలం ఇచ్చినట్లయితే మీ హృదయంలో నేను వస్తాను, మీ ఇంట్లో నేను వస్తాను, నీ హృదయం నాకు ఆలయమైనదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. మీ హృదయం లేకపోతే నేను దేవుణ్ణే కాదు, మీరు నాకు ప్రజలే కాదు.
ఇది దేవుడు చెప్పిన మాట కదా. అందుచేత ఆఖరుగా ప్రభు యొక్క రాకడలో ఆఖరుగా సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో ప్రభువారు విశ్వాసముతో నడిచినప్పుడు నీలోకి వచ్చాడు, నీలో ఉన్నాడు, నీలో నివాసం చేశాడు. అద్భుతం చూచావు, ఆశ్చర్య కార్యాలు చూచాం దేవా, ఆయన శక్తిని చూచాం, ఆయన ప్రభావాలను చూచాం, ఆయన వాక్యం పట్టి నడిచాం. ఈ చివరి దినంలో ఏం చేస్తున్నాం? అప్పుడు సంఘములో ఉన్న దేవుడు 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగని చెప్పి ఆ ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా దేవుడు మాట్లాడిన దేవుడు 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నేను తలుపు నద్ద నుండి నిలచుండి తట్టుచు ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, తలుపు తీస్తే నేను వచ్చేస్తాను. నాకు స్థలం ఇస్తే నేను వచ్చేస్తాను, నీ హృదయంలోకి వచ్చేస్తాను, నేను ఉంటాను, నీకుంటే భయం లేదు. ప్రభువారు మనతో ఉండాలి, యేసు ప్రభువారు మనతో నివాసం చేయాలి. అంటే ఇదిగో నేను తలుపు తట్టుచు ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నీ యొద్దకు వస్తాను, నీలోకి వస్తాను, అతనిలో నేనును నాతో కూడా అతడును మేము కలిసి ఉంటాం. కలిసి ఉండే స్థలానికి ఇది గొప్ప సిద్ధపాటు. అందుచేత నేప్రాల్సి ఉండే స్థలానికి వెళ్ళాలంటే మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తుకు స్థలం ఇస్తున్నావా? నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించిన దేవుడు, సిలువలో ప్రాణదాత అయిపోయి సిలువేయబడి రక్తము కార్చి తిరిగి లేచినటువంటి దేవుడు ఇదిగో ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నాడు. ఆయనకి స్థలం ఇస్తావా? ప్రభువా, పర్వతములు పుట్టక మునుపు యోగయుగము నీవే దేవుడు, మాకు నివాస స్థలము నీవే అని మోసే ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, దేవునికి నివాస స్థలము మనమైపోదాం. మనమైపోతే ఏ అభ్యంతరం ప్రభు వైపే చూస్తాం, ప్రభు వాక్యం వైపే చూస్తాం. ఎవరి వైపు చూడము, గొల్లి చేచున్న వారి వైపు చూడము, పిల్లల వైపు వాడి చూడము. అవన్నీ కూడా బయటికి వెళ్ళగొడతాం. అవన్నీ నాకు అవసరం లేదంటాం. అవసరమైనది ఒక్కటే, అది దేవుని సన్నిధి, దేవుడు మన హృదయంలో నివసించుట. ఈ సమయంలో ఎక్కడున్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ నువ్వు మోకరించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏ స్థలంలో చేతులు జోడించి ప్రభువా నా ప్రార్థన ఆలకించు అని అడుగుదామా? ప్రార్థన చేద్దామా? అందరం తలలో వంచండి. ఇదిగో త్వరగా రానయ్యున్న యేసు, నీకు స్థలం ఇస్తున్నాను ప్రభా, నీకు వాక్యానికి స్థలం ఇస్తున్నాను, నీ సేవకులకు స్థలం ఇస్తూ ఉన్నాను, నీ మందిరాన్ని వెళ్ళడానికి హృదయం అర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నీ నివాసములు ఎంత రమ్యములు ప్రభా అని ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, సజీవుడా, మృత్యుంజయుడా, నా రక్షకానికి స్తోత్రములు తండ్రి. పర్వతంలో పుట్టక మునుపు మాకు నివాస స్థలము నీవే, మా దేవుడవు నీవే ప్రభా. ఈ దేవుడమైన నివాస స్థలముగా మేము ఉండాలని మీ దగ్గరికి వచ్చాం, మీతో ఉంటున్నాం, మీ కాపుదల్లో ఉంటున్నాం. మా దాగు చోటు నీవేని మీద మీ చేత దాచబడుతూ ఉన్నాం. మీరు కూడా మా హృదయంలో ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. ఈ ఆశ నెరవేర్చి వారిగా చేయండి. ఎంతో మంది బ్రహ్మ పిల్లలు దాకుని చక్కగా ఉండాలని ఆశిస్తున్నాం, భార్య మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం, మా భర్త మంచిగా ఆశిస్తున్నారు, వారి వ్యాపారాలు, వారి చదువులు, ఉద్యోగాలు కూడా చక్కగా భద్రపరచాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభా, వాటికి దాచేవారు మీరు, భద్రముగా ఉంచేవారు మీరు అనే విశ్వాసముతో నీకు స్థలం ఇచ్చినట్లయితే అక్కడ క్షేమం, నీకు స్థలం ఇచ్చినట్లయితే అక్కడ స్వస్థత, నీకు స్థలం ఇచ్చినట్లయితే అక్కడ ఆనందం ఉన్నది. అక్కడ నీకు మాత్రమే స్థలం ఇచ్చి నిత్యానందముతో, పరలోకానందముతో, మహిమానందముతో యోగయోగులు నీతో ఉంటే కృప చొప్పున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఒక్కొక్కరిని ఆశీర్వదించు మిక్కిలి బ్రతిమారి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు కృప మనందరికి తోడై ఉంది నిత్య రాజ్యం వరకు ఆయన చేయి పట్టి ఆయన స్థలములను మనం నడిపించుగాక.